శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం బ్రష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం నవమి తిథి సాయంత్రం 6 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి దశమి. మూలా నక్షత్రం సాయంత్రం 5 గంటల 57 నిమిషాల వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. ఆయుష్మాన్ యోగం రాత్రి 8 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి సౌభాగ్య యోగం. బాలవకరణం ఉదయం 6 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి కౌలవకరణం. నేటి వర్జ్యం సాయంత్రం 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 57 నిమిషాల వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల 35 నిమిషాల నుండి 5 గంటల 11 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 7 నిమిషాల నుండి 10 గంటల 56 నిమిషాల వరకు, పునః మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషాల నుండి 3 గంటల 48 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి మనం విచారించినట్లయితే, ఈనాడు వారం గురువారం. ఈ గురువారానికి అధిపతి బృహస్పతి. బృహస్పతికి అధిదేవత ఆ పరమ గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయులు వారు. గురు అనేటటువంటి శబ్దమే చాలా విశేషమైంది. ఉకారో అంధకారస్తు రుకారస్తన్ నిరోధకృత అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే అనే శాస్త్రవచనం. గురు అనేటటువంటి ఆ పదంలో గు అనేటటువంటి శబ్దం అంధకారానికి సంకేతం. రుకారం అంధకారాన్ని తరిమికొట్టేటటువంటి ఆ ప్రకాశానికి సంకేతం. అటువంటి మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని పోగొట్టేటటువంటి జ్ఞాన భాస్కరుడు, సుజ్ఞాన వీచికలను మన జీవితంలో పంచేటటువంటి వెలుగు, తేజోమయ మూర్తి గురువు అనే శాస్త్రవచనం. దేవతారాధన గురించి మనం దేవతల్లో కనుక మనం చూసినట్లయితే, ప్రతి దేవత కూడా ఏదో ఒక సందర్భంలో గురుమూర్తిగా మనకి సాక్షాత్కరిస్తారు. లలితా సహస్రనామంలో కూడా అమ్మవారిని గురుమండల రూపిణి అని పిలుస్తారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవులకు జ్ఞానాన్ని అందించేటటువంటి గురుమండలం ఏదైతే ఉందో ఆ గురుమండలానికి అధిష్టానమే అమ్మవారు అని ప్రత్యేకంగా చెప్తారు. ఇక పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా గురుస్వరూపంగా వ్యక్తమైతే, శ్రీమన్నారాయణమూర్తి హయగ్రీవుడిగా మనకి వ్యక్తమవుతారు. అట్లాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిపి పరమగురుస్వరూపంగా దత్తాత్రేయ స్వరూపంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. మాలాం కుండించ ఢమరం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం అని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురు స్వరూపంగా 3 శిరస్సులతో ఆ ముగ్గురు చేతిలో ఉండేటటువంటి వారి వారి ఆయుధ సంపత్తితో మనకి సాక్షాత్కరించేటటువంటి భగవానుడు దత్తాత్రేయ పరబ్రహ్మ. అటువంటి దత్తాత్రేయ నామాన్ని కనుక మనం స్మరణ చేసినట్లయితే, దత్త దత్త దత్తేతి యోవదేత్, దత్త అనేటటువంటి ఆ నామాన్ని మనం స్మరిస్తే చాలు, సమస్త విధాలైనటువంటి భయాలు తొలగిపోయి అభయాన్ని ఇచ్చేటటువంటి మూర్తిగా దత్తాత్రేయ సాక్షాత్కారం మనకి జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే నిరంతరం దత్తనామస్మరణ చేస్తూ ఉంటారో, స్వయం దత్త, వారికి తనని తాను అర్పించుకునేటటువంటి పరమ మంగళస్వరూపుడు దత్తాత్రేయుల వారు. అటువంటి దత్తాత్రేయ స్తోత్ర పారాయణ ఈ గురువారం నాడు చేయటం చాలా విశేషం. ఈరోజు మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం శక్తియాత్మకమైనటువంటి నక్షత్రం, అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం, సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి నక్షత్రంగా చెప్తారు. దత్త సంప్రదాయంలో కూడా శక్తి ఆరాధన కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. దత్తాత్రేయులతో పాటు దత్తాత్రేయ స్వామివారి పరబ్రహ్మ యొక్క స్వరూపం అనుకుంటే, పరదేవత దత్తాత్రేయుల వారితో పాటు అనఘ అనేటటువంటి పేరుతో ఆవిడ్ని ఉపాసించడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో మధుమతి సమేత దత్తాత్రేయుల వారు అని కూడా ఉపాసనలో చెప్పబడుతుంది. కొన్ని క్షేత్రాలు కూడా మధుమతి సమేత దత్తాత్రేయ క్షేత్రం అని మన తెలుగునాట కూడా ఆ క్షేత్రం ఉన్నది. అటువంటి ఆ మధుమతి దత్తాత్రేయుల యొక్క అనుగ్రహం, అనఘా దత్తుల యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని, గురుదేవతా కృప అందరికీ పరిపూర్ణంగా కలగాలని గురునామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ పరిణామాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ దుస్తుల్ని ధరించి కార్యక్రమాలని చేపడితే
సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఏ రాశి వారికి పరిణమించబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకోబోతారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద శుద్ధ నవమి, గురువారం, నక్షత్రం మూల. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధుడు, కన్యలో శుక్ర కేతువులు, వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు కనిపిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని విషయాలు తమకే తెలుసును అనే తాత్కాలికమైన ఆంతరమైన అభినివేశంతో ఉంటారు. అది సరికాదు. తమకి సంబంధించిన వివాహాలు అలాగే ఇతరమైన శుభకార్యాలు అన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుతాయనే దృఢ విశ్వాసంతో ఉంటారు. అవివాహితులు అవివాహితలు ఆ తీరు ఆలోచనతో ఉండడం కూడా సరికానే కాదు. ఏ పోటీలోనైనా సరే విజయాన్ని సాధించగలవనేటటువంటి నమ్మకంతో ఉంటారు. ఆ తీరు విశ్వాసం కలిగి ఉండడం కూడా అంత సరికానటువంటి విషయమే ఈ రోజుకి. దూర ప్రయాణాలు చేయడానికి ఏమాత్రం ఇష్టపడనే పడరు. తద్వారా రావాల్సినటువంటి లాభాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధపడి ఉంటారు. గురువారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని పూజిస్తే మేధాశక్తి పెరుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలిస్తుంది. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కోపం అకస్మాత్తుగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. శారీరకమైనటువంటి అనారోగ్య కారణంగానే కోపం తప్ప మరి ఏ విధంగానూ దానికి మూల కారణం లేదనే యథార్థాన్ని అర్థం చేసుకోగలగాలి. అకస్మాత్తుగా శరీరం మీదుగా దద్దుర్లు, గడ్డలు, బొబ్బలు వంటి వచ్చే అవకాశం ఉంది. అలాగే కానీ వచ్చినట్లయితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. అది దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి ఏమాత్రమూ కాదనేది యథార్థం కూడా. ముఖ్యంగా సంతానం నుండి ఆహ్వానం లభిస్తుంది, లేదా సంతానమే వచ్చే అవకాశం కూడా సంపూర్ణంగా గోచరిస్తోంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని కానీ పూజించినట్లయితే జ్ఞాపక శక్తి ఇనుమడిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా కూడా ఉండగలుగుతారు. ఏ విషయంలోనూ కూడా వ్యతిరేక భావం లేనటువంటి కారణంగా ఆనందంగా గడపగలుగుతారు. బంధుమిత్రులందరూ వస్తూ ఉంటారు. పాత మిత్రుల్ని కలుసుకోగలిగిన అవకాశాన్ని పొందుతూ ఉంటారు. వారు పనిచేస్తున్నటువంటి ఉద్యోగ స్థలం నుండి ఆధికారికమైనటువంటి పనుల మీద దూర ప్రాంతాలని పర్యటిస్తూ ఉంటారు. అక్కడ కొత్త విశేషాల్ని తెలుసుకుంటూ ఉంటారు కూడా. వాతావరణ పరిస్థితులకి అనుగుణమైనటువంటి తీరుగా శరీరానికి సంబంధించినటువంటి దుస్తుల్ని వేసుకుంటూ అనారోగ్య భావన ఏమాత్రమూ లేకుండా తగిన జాగ్రత్తల్ని తీసుకుంటారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించినట్లయితే ప్రతిభ ఆధిక్యం కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యపరంగా సుఖంగా ఉంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన కోసం కొంత ఎక్కువగానే శ్రమించవలసి రావచ్చు. చేసేటటువంటి ప్రతిభల్లోనూ కూడా పెద్దలైనటువంటి వారు, ఆ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వారు అయిన వారిని సంప్రదించి మాత్రమే చేస్తారు తప్ప సొంతంగా ఈ నిర్ణయాన్ని చేయరు. ఇది కొందరి దృష్టిలో అసమర్థతగా అనిపించవచ్చునేమో, కానీ చేయవలసినటువంటి పని ఇది సరైనటువంటిదనే మాట యథార్థం. కుటుంబంలో సంతానం ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నట్లయితే వారి
విద్యా ప్రమాణాలను పెంపొందించడం కోసమని కృషి చేయాలని ప్రయత్నిస్తారు, కానీ పనుల ఒత్తిడి కారణంగా అంత వారికి చెప్పేటువంటి అవకాశం లభించకపోవచ్చు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరా భట్టారికని పూజించినట్లయితే గట్టిగా ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తేలికగా విడిపోతాయి, పెట్టుబడులు లాభిస్తాయి కూడా. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా కూడా ఉంటారు, ఏ పనినైనా చేయగలనేటువంటి దృఢ ధైర్య ఉత్సాహాలతో ఉంటారు. ఎక్కడా రుణాన్ని చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండరు. సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే వారికి కావలసినటువంటి మొత్తం అన్ని పుస్తకాలని ఇతరమైనటువంటి పరికరాలని సకాలంలో అందించి వస్తారు. దూర ప్రాంత ప్రయాణం అయినట్లయితే ఎవరో ఒకరు తల్లిదండ్రుల్లో వెళ్ళి అక్కడ సర్వ సౌకర్యాలని సమకూర్చి మాత్రమే వస్తారు తప్ప ఎవరి ద్వారానో పంపడం అనేది ఉండదు. న్యాయస్థానంలో ఓ సమస్య అపరిష్కృతంగా ఉండేటటువంటి కారణంగా ఆ సమస్య పరిష్కారం కోసం మరింతగా కృషి చేస్తూ ఉంటారు. తొందరలోనే శుభవార్త వినేటువంటి అవకాశం కలగవచ్చు. గురువారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి పూజించినట్లయితే కుటుంబంలో ఐకమత్య భావం వెల్లివిరుస్తుంది, ఆనందం తాండవిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మాట తొందరతనం లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ మానసికమైన భయం ఉంటుంది. శారీరకంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా తొందరపాటుతనం లేకుండా ప్రయత్నించడానికి మరింత కృషి చేస్తూనే ఉంటారు. ఎక్కడో ఒక చోట మాత్రం తాత్కాలికమైన తొందరపాటుతనం లభిస్తూ ఉంటుంది. వెంటనే దాన్ని సరిదిద్దుకోగలిగిన అవకాశము గోచరిస్తోంది. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఏ సమస్య లేనటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అవివాహితుల విషయంలో మాత్రం వివాహ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తారు. ఏ ఒక్కటి తాత్కాలికంగా కూడా ముడిపడే అవకాశం లేని విషయాన్ని సూచిస్తూ ఉండే కారణంగా తాత్కాలికమైన నిరుత్సాహ భావాన్ని కలిగి ఉంటారు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామిని పూజించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభంతో పాటు అనుకూలమైనటువంటి ఉపాయాలు సిద్ధిస్తాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఎంతటి కష్టానికైనా సరే తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. తల్లిదండ్రులు దూర ప్రదేశంలో ఉన్నటువంటి కారణంగా తమ సంతానాన్ని వారి దగ్గర ఉంచడం అనేది అసాధ్యం అవ్వచ్చు. ఇంట్లో ఉన్నటువంటి అవివాహితలకి ప్రయత్నాలను చేసినప్పటికీ కూడా వివాహం నిమిత్తం ముడిపడే అవకాశం తక్కువ. వచ్చిన వాటిలో ఎంచుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అవి అంత సుముఖంగా అనిపించకపోవచ్చును. ఆ కారణంగా తాత్కాలికమైనటువంటి మానసిక అశాంతితో ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగ స్థలంలో అన్నీ అనుకూలతగా ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైనటువంటి ఆదాయంలో వేతన ఆధిక్యం ఉండకపోవచ్చును. ఆ కారణంగా పెద్దగా ఇష్టాన్ని చూపించలేకపోవచ్చును ఉద్యోగ విషయంలో. గురువారం సందర్భంగా తులారాశి వారు గణపతిని ఆరాధించినట్లయితే ఏ విధమైన విఘ్నము లేకుండా వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కేవలం వృత్తి వ్యాపారం మాత్రమే వారి జీవితంగా కొనసాగుతూ ఉంటుంది. వివాహానికి సంబంధించిన ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. అనేకమైనటువంటి సంబంధాలు వస్తాయి. ఏ సంబంధము నచ్చకపోవడం అనేది తల్లిదండ్రులకి తల నొప్పిగా పరిణమించేటటువంటి అంశంగా అనిపించవచ్చును. తీసుకున్నటువంటి ఏ రుణమైతే ఉందో ఆ రుణాన్ని పెరిగిపోకుండాను, వడ్డీ పెరిగిపోకుండాను, ఈ తీసుకున్న రుణము వడ్డీ కారణంగా తాము నష్టపోకుండా ఉండేలాను ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. నిరంతరం ఆ సంస్థ గురించిన ఆలోచనలతోనే
ఉంటూ ఉంటారు. అదృష్టవశాత్తు 3-4 అనుకూలైనటువంటి వారు తన క్రింది ఉద్యోగులుగా లభించినటువంటి కారణంగా ఆ వ్యాపారం నల్లేరు మీద బండిలా సుఖంగా సాగిపోతూ ఉంటుంది. గురువారం సందర్భంగా ధనురాశి వారు పద్మావతీదేవిని కానీ పూజించినట్లయితే విదేశీయాన లాభం కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి మాత్రమే చేస్తూ ఉంటారు. ప్రతినిత్యం ఉద్యోగం నిమిత్తం దూర ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి కారణంగా తెల్లవారుజామునే లేవడం, అక్కడికి వెళ్ళడం, తిరిగి మళ్ళీ శ్రమించి రావడం కారణంగా శారీరకంగా బాగా అలసిపోయేటువంటి అవకాశం గోచరిస్తోంది. సంతానానికి సంబంధించిన విద్యా ప్రమాణాలని పెంచడం కోసమని ఎంత కృషి చేద్దామని అనుకున్నప్పటికీ కూడా శారీరకమైన అలసట కారణంగా పెద్దగా దాని మీద దృష్టిని కేంద్రీకరించలేకపోతారు. తాము తమ ఉద్యోగంలో ఆధిక్యాన్ని సంపాదించడం కోసం, పదవి ఉన్నతిని పొందడం కోసం కృషి చేయాలని భావిస్తారు, కానీ అది కూడా అసాధ్యమే కావచ్చు. గురువారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గ్రహాలన్నీ అనుకూలంగా ఉండేటటువంటి కారణంగా ఏ ఆలోచనని చేసినప్పటికీ కూడా ఆ ఆలోచన అనుకూల దిశలోనే విజయాన్ని సిద్ధింపజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగపు మార్పు గురించి ఆలోచన చేస్తారు. ఉద్యోగపు మార్పు లాభిస్తుంది. అయినప్పటికీ కూడా కుటుంబంతో దూరం పెరిగిపోతుంది కాబట్టి ఆ ఆలోచనని అమలు చేసేటువంటి ఆలోచనలో ఉండరు. కొత్తమైనటువంటి వస్తువుల్ని కొనాలి అనే ఆలోచనకు వస్తారు. తాము తీసుకున్నటువంటి ఇంటిని మరింతగా శుభంకరంగానూ నవీకరించాలనే ఉద్దేశంతోనూ, కానీ ఆర్థికమైనటువంటి లోటు కారణంగా ఆ ఆలోచనని విరమించుకుంటారు. గురువారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి అస్తవ్యస్త స్థితిలో ఉంటారు. ఏం చేసినప్పటికీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు లభిస్తున్నాయనే అభిప్రాయంతో ఉంటారు. శని ప్రభావం మరింతగా ఉండేటటువంటి కారణంగా శని పూజల్ని చేయాలనేటువంటి నిర్ణయంలో ఉంటారు. సరైనటువంటి వ్యక్తి కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. తొందరగా ఆ చేయవలసినటువంటి ప్రతిక్రియని చేసేసినట్లయితే శని అనుగ్రహం లభిస్తుందనే నమ్మకంతో ఉంటారు. ఆ శనికి సంబంధించినటువంటి ఆ గ్రహ బాధలో ఉండేటువంటి కారణంగా ఏ విధమైనటువంటి అశుభవార్తని వినే అవకాశం ఉండదు. శారీరకమైనటువంటి నిస్సత్తువ గోచరించవచ్చు. ఆర్థికమైనటువంటి లోటు కలగవచ్చు. అయినప్పటికీ కూడా ఎప్పుడూ కావలసిన ధనం అంతవరకు మాత్రమే వస్తూ ఆ అవసరం తీరిపోతూ ఉండేటువంటి కారణంగా శని ప్రభావం తమ మీద ఏమాత్రమూ లేనట్టుగానే భావిస్తారు. అది సంతోషించదగినటువంటి విషయం కూడా. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి ప్రార్థించి కొబ్బరికాయల్ని కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుటుంబం అంతా ఒకే చోట ఆనందంతో ఉండగలుగుతారు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వయమైనటువంటి ఆలోచనతోనే అన్నిటినీ నెరవేరుస్తూ కనిపిస్తారు. తమ ఆలోచనని అమలు చేసేందుకు కావలసిన అన్ని విధాలైనటువంటి ఉపాయాలని పత్రికా ముఖంగాను, అలాగే ఇతరమైనటువంటి వ్యక్తుల ముఖంగాను తెలుసుకుంటూ దానికి సంబంధించినటువంటి విశేషమైన ప్రయత్నాన్ని చేస్తూ కొండని ఢీక్కోవడానికైనా సరే వెనుకాడకుండా ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు. గట్టి పట్టుదల కలిగినటువంటి మీనరాశి వారు అనుకున్నటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా సిద్ధించడం కోసమని ఎంత దూరమైనా ప్రయాణించడానికి వెనుకాడరు. ఎంత పెద్ద అధికారి అయినప్పటికీ కూడా అతని దగ్గరికి వెళ్ళడానికి జంకేటటువంటి విధానమే లేకుండా ఉంటారు. మొత్తానికి విజయాన్ని సాధించేటటువంటి దృక్పథంతో ఉంటారు. విజయాన్ని ముందు నాటికి సాధించగలరు కూడా. గురువారం సందర్భంగా
మీనరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వతో ప్రసాదాన్ని సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది, ఆర్థిక లాభం చేకూరుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గణేష నవరాత్రుల్లో గణపతికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. గణేష నవరాత్రుల సందర్భంగా బంగారు గణపతి లేదా వెండి గణపతి లేదా రాగి గణపతి లేదా మట్టి గణపతి లేదా శ్వేతార్క గణపతి, ఏ గణపతి విగ్రహం ఇంట్లో ఉన్నా సరే ఆ గణపతికి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. మీ గృహంలో ఉన్నటువంటి గణపతి విగ్రహానికి ఆవు పాలతో రోజు అభిషేకం చేయటం ద్వారా సర్వ సంపదలు కలుగుతాయి, ధనపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆవు పెరుగుతో గణపతి విగ్రహానికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే తేనెతో గణపతికి అభిషేకం చేయటం ద్వారా ప్రధానంగా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కళారంగంలో విశేషంగా రాణించడానికి కూడా తేనెతో చేసే అభిషేకం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే గణపతికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విఘ్నాలు వస్తూ ఉన్నట్లయితే ఆ విఘ్నాలు తొలగింపజేసుకోవటానికి ఆవు నెయ్యితో గణపతికి అభిషేకం చేయాలి. సమస్త కష్టాలు బాధలు అన్నిటికీ ఉపశమనం కలగాలంటే పంచదార కలిపిన జలంతో గణేష నవరాత్రుల్లో గణపతికి అభిషేకం చేయాలి. అలాగే చేతి వరకు వచ్చి జారిపోతున్నటువంటి పనుల్లో విజయాలను సిద్ధింపజేసుకోవాలంటే అరటి పండ్ల గుజ్జుతో గణపతికి అభిషేకం చేయాలి. మీరు ధనం పోగొట్టుకున్నా, బంగారం పోగొట్టుకున్నా, వస్తువులు పోగొట్టుకున్నటువంటి ధనము బంగారము వస్తువులు తిరిగి మీరు అందిపుచ్చుకోవాలంటే గరిక పోచలు కలిపిన నీటితో గణపతికి అభిషేకం చేయాలి. అలా చేస్తే పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణపతికి బెల్లపు పానకంతో అభిషేకం చేసినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. మీరు ఊహించని విధంగా ధనలాభం కలగాలంటే బెల్లం పానకంతో నవరాత్రుల్లో గణపతికి అభిషేకం చేయాలి. అలాగే వెన్న గణపతికి సమర్పించిన వెన్నతో అభిషేకం చేసిన ఆకస్మికంగా అనుకోకుండా వచ్చేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది. జాతక చక్రంలో దోషాలుంటే, గ్రహ దోషాలుంటే, నక్షత్ర దోషాలుంటే వాటన్నిటినీ పోగొట్టుకోవటానికి గణేష నవరాత్రుల్లో బొప్పాయి పండ్ల రసంతో గణపతికి అభిషేకం చేయాలి. అలాగే శత్రుబాధలన్నీ పోగొట్టుకోవాలంటే ఖర్జూర పండ్ల రసంతో అభిషేకం చేయాలి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ద్రాక్ష పండ్ల రసంతో గణపతికి అభిషేకం చేయాలి. అలాగే గణపతికి నీటిలో కొద్దిగా పసుపు కలిపి నీటితో అభిషేకం చేస్తే జాతక చక్రంలో ఉన్నటువంటి కుజదోషం వల్ల కానీ, రాహుకేతు దోషాల వల్ల కానీ, సప్తమ స్థానంలో ఉండే దోషాల వల్ల కానీ, శుక్రగ్రహ దోషాల వల్ల కానీ పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే వివాహం త్వరగా నిశ్చయం కావటానికి పసుపు కలిపిన నీటితో చేసే అభిషేకం విశేషంగా సహకరిస్తుంది. అలాగే తల్లిదండ్రులు సంతానం వీళ్ళ మధ్య దూరం పెరిగినప్పుడు ఆ దూరం తగ్గటానికి, వాళ్ళ మధ్య సత్సంబంధాలు పెంపొందింపజేసుకోవటానికి, తల్లిదండ్రులు పిల్లలు కలిసిమెలిసి ఐకమత్యంగా ఒకే కుటుంబంలాగా ఉండటానికి కుంకుమ కలిపిన నీటితో గణేష నవరాత్రుల సందర్భంగా గణపతికి అభిషేకం చేయాలి. ఇలా గణేష నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క ద్రవ్యంతో గణపతికి అభిషేకం చేసినట్లయితే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గణేష నవరాత్రుల సందర్భంగా గణపతికి ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.